నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. శ్రీమాత్రే నమః. వందే మాతరం. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు అని చెప్పని ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి పెట్టినప్పటి నుంచి కూడా భారతదేశానికి ద్రోహాన్ని తలపెడుతూ, అలాగే మరీ ముఖ్యంగా సనాతన ధర్మానికి ద్రోహాన్ని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చీఫ్ షర్మిల నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 వెంకటేశ్వర స్వామి ఆలయాలని దళిత కాలనీలో కట్టడానికి అని చెప్పని కడుతున్నాము అని ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే భగ్గుమని మాట్లాడుతున్నారు ఈ సోకాల్డ్ కాంగ్రెస్ వాదులు, లేదంటే గనక ఈ సూడో సెక్యులరిస్టులు. మనందరం చూస్తూనే ఉన్నాము. ఎక్కడైనా సరే మనం హిందూ ఆలయం కడుతున్నామనంటే అప్పుడే వీళ్ళందరూ గుర్తొస్తాయి. ఏది స్కూల్ కట్టండి, లేదంటే గుర్తొస్తూ ఉంటుంది. ఇటువంటి మాట్లాడుతోందనమాట ఆవిడ. రాష్ట్ర ప్రభుత్వం ఈ మౌలిక వసతులను కల్పన పైన దృష్టి పెట్టాలి, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని. అంటే దేశంలో అయినా సరే, ఇటు రాష్ట్రంలో అయినా మా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పైన సంక్షేమం పైననే దృష్టి పెడుతోంది. కాబట్టే ప్రజలు మాకు ఓటు ద్వారా మ్యాండేట్ ఇచ్చారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రభుత్వానికి నిధుల విషయంలో తేడా కూడా తెలుసుకున్నటువంటి దుస్థితిలో ఉన్నావో, లేకపోతే గనక మరి ఆవిడకి పాపం ఆవిడ బుద్ధిహీనత తెలుస్తోంది. షర్మిల గారు, ఒకటి తెలుసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరో ప్రభుత్వాలు రాసివ్వట్లా, లేదంటే ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకోవట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు, కోట్లాది మంది భక్తులు, హిందువులు వారి ముడుపుల రూపంలో చెల్లిస్తున్నారు. దేనికోసం చెల్లిస్తున్నారు? స్వామివారికి ముడుపు రూపంలో, లేదంటే గనక స్వామివారికి ధూపదీప నైవేద్యాలు బాగా జరగాలని, అలాగే ధార్మిక ప్రచారం కూడా జరగాలి అని చెప్పని, ధర్మం నిలబడాలి అని చెప్పని మా వంతు బాధ్యతగా మేము దేవాలయాలకు ఇస్తూ ఉంటాము. మీరెవరమ్మా అడగడానికి? 5,000 గుళ్ళు కాకపోతే 50,000 గుళ్ళు కట్టుకుంటాం, లేదంటే 5 లక్షల గుళ్ళు కట్టుకుంటాము. ప్రభుత్వం ఏమైనా మాకు కడుతోందా? కాదు కదా, హిందూ సంస్థ కడుతోంది, హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. అలానే కేవలం టీటీడీ హిందూ ధార్మిక ప్రచారమే కాకుండా సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి పాత్రను కూడా పోషిస్తున్నది. మీకు అనిపించట్లేదా? స్విమ్స్ ఉంది, రూయా ఉంది, అలాగే యూనివర్సిటీలు ఉన్నాయి. సో సమాజానికి సేవ చేయాలి అని చెప్పని మీలాంటి ధర్మద్రోహ పార్టీ, దేశద్రోహ పార్టీ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా భారతీయత సనాతన ధర్మంలోనే ఉంది. పశుపక్షాదుల దగ్గర నుంచి సమాజంలో ఉన్నటువంటి అందరికీ సేవ చేయాలి, చూసుకోవాలి అని చెప్పని ఎప్పుడు ఈసారి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉంది. మీలా కాంగ్రెస్ పార్టీలా కాదు. మతం ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టడము, వక్ఫ్ బోర్డు చట్టం తీసుకురావడము, ప్రార్థనా స్థలాల చట్టం తీసుకురావడము, 4% రిజర్వేషన్లు ఇస్తాండము, ఇటువంటివన్నీ చేస్తున్న మతతత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మినిస్టర్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారని చెప్పని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, పెట్టక ముందు నుంచి కూడా ఉన్నటువంటి సంస్థ 100 సంవత్సరాల సంస్థ ఆర్ఎస్ఎస్. వాళ్ళే మీ పార్టీ వాళ్ళు పెట్టిన వాళ్ళే ఏదో చేసేద్దాము అని చెప్పని ప్రయత్నం చేశారు, కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వికాసం చెందాలి, అభివృద్ధి చెందాలి. వ్యక్తి ద్వారా కుటుంబం, కుటుంబం ద్వారా సమాజం, సమాజం ద్వారా రాష్ట్రము, రాష్ట్రం ద్వారా దేశము అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో చెందాలి. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సమాజంలో సమరసతను సాధించాలి అని చెప్పని పాటుపడుతున్నటువంటి సంస్థ.
మీకేమైనా అంత బాధగా ఉంటే వెళ్లి క్వశ్చన్ చేయండి. మీరు తెలుసుగా నేను దేవుని బిడ్డనే అని చెప్పని మీరు వెళ్తుంటారు కదా చర్చిలకి. తీసుకున్న దశమ భాగంతో ఎన్ని నువ్వు ఏమన్నా కట్టించావు, ఆసుపత్రులు కట్టించావు అని ఇళ్ళకొక్క చర్చిని అడగండి. హిందూ దేవాలయం చర్చిలో లేకపోతే గనక మసీదులో కాదు, ఇమాంలకి పాస్టర్లకి ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల నుంచి డబ్బులు తీసుకొని మరి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకోవడానికి మా హిందూ దేవాలయాల ద్వారా ఎండోమెంట్ శాఖ ద్వారా ప్రభుత్వమే ఇంకా ట్యాక్స్ ని వసూలు చేస్తోంది. దేవుడికి సేవ చేయడం తెలుసు, మానవ సేవ చేయడం తెలుసు, మాధవుడికి సేవ చేసుకోవడం కూడా మాకు బాగా తెలుసు. మీకు ఇంకా సమాజం పైన అంత భక్తి, బాధ, ప్రేమ ఉంటే గనక మీ ఆస్తులన్నీ దారబోయండి సమాజ సేవ కోసము. మాకు నీతులు చెప్పేటటువంటి పరిస్థితిలో షర్మిల గాని లేదంటే కాంగ్రెస్ పార్టీ గాని ఈ సూడో సెక్యులరిస్టులు ఎవరైతే హిందూ దేవాలయం కడుతున్నామనగానే ఆసుపత్రి కట్టండి, స్కూల్ కట్టండి అని చెప్పే నీతులు చెప్పేవారందరూ కూడా ముందు మీరు ఆచరణ చెయ్యండి. హిందువులు ఎంతో ధర్మపరులు, దానపరులు చరిత్ర నుంచి ఈ రోజు వరకు కూడా. అంతెందుకు మేము మొన్న చేసుకున్నటువంటి ఒక్క వినాయక చవితి పండుగ అనే దాని ద్వారానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కల్పించబడింది, ఉపాధి కల్పించబడింది. అన్ని మతాల వారు అక్కడ ఉన్నటువంటి పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పండ్లు అమ్ముకునేవారు, విగ్రహం చేసుకునేవారు, అన్ని మతాలకు అతీతంగా ఎన్నో కోట్ల మంది ఉపాధిని పొందారు. మా ధర్మం గొప్పతనం అది. ఈసారి గనక హిందూ దేవాలయాల గురించి, హిందూ దేవాలయాల నిధుల గురించి మీరు మాట్లాడేటటువంటి ప్రసక్తే వస్తే హిందూ సమాజం మటుకు చూస్తూ ఊరుకోదు. భారతీయ జనతా పార్టీ పైన మీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే గనక బాగుంటుంది అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా, దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయా వెల్ఫేర్ హాస్టల్స్? ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏమాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టళ్లు బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఇది ఎక్కడి న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.